సార్ ముఖ్యంగా ఉండి నియోజకవర్గంకి సంబంధించి గత వారం, 10 రోజులుగా రగులుతున్నటువంటి ఇష్యూ ఏదో గుడి కడదాము అని చెప్పి అక్కడ గొడవ, ఒకవైపు చర్చిల్ని తీసేస్తున్నారు, త్రిపుల్ ఆర్ వెంటబడుతున్నారు, దళితులకు ఉన్మాదంగా ప్రవర్తిస్తున్నారు అనేది ఉండి నుంచి వస్తున్నటువంటి ఒక రకమైన ఒపీనియన్. దానికి మీరేమంటారు? ఆ ఒపీనియన్ ఉండి నుంచి రావట్లా. నలుగురు నీలి కుమారులు మాట్లాడుతున్నారు. ఓ మాజీ ఐఏఎస్, తీసేసిన ఐపీఎస్, ఇంకో మాజీ ఎంపీ, ఇంకో మాజీ మేజిస్ట్రేటు, వీళ్ళు ఈ నలుగురు మాజీలు నా మీద రాజీ లేని పోరాటం చేసుకుంటున్నారు. సో వాళ్ళు మాట్లాడటం తప్ప అక్కడ నేను ఏవి చర్చిలు మసీదులు కొట్టింది లేదు, ఏమీ లేదు. రోడ్డు పైన అభివృద్ధికి కాలువలకి విఘాతం కలిగించే విధంగా ఉంటే కోర్టు అనుమతితో కొన్ని హౌసెస్ వాటర్ పొల్యూషన్ లేకుండా అక్కడ 2-3 చర్చిలు డైరెక్ట్గా కాలువల మీద ఒక బ్రిడ్జ్ లాంటిది వేసి దాని మీదే చిన్న చర్చ్, అంటే పెద్ద చర్చ్ కూడా కాదు, చిన్న షెడ్ లాగా వేసిన టైప్ చర్చెస్ ఉంటే ఆ కాలువ రిపేర్లకి వాటికి విఘాతం వస్తుంది, రైతులు ఇబ్బంది పడుతున్నారు కాబట్టి కొన్ని తీసివేయటం జరిగింది. అలాగే కాళ్ళ అనే ఒక గ్రామంలో రోడ్డుకి సెంటర్లో ఒక దేవాలయం ఉంటే నేను ఎవరైతే స్థాపించారో వారితో మాట్లాడి వారికి ఆల్టర్నేటివ్ స్థలం చూపెట్టి ఆ దేవాలయ నిర్మాణానికి కూడా ఎంత ఖర్చు అవుతుందో అంత ఆర్థిక సహాయం చేసి, అది కూడా ఒక చర్చ అనే కాదు, దేవాలయం ప్రజలకు ఇబ్బందిగా ఉన్నప్పుడు దేవాలయాన్ని కూడా దానికి ఆల్టర్నేటివ్ సజెషన్ చేయటం జరిగింది. సో ఆ రకంగానే వెళ్ళాను తప్ప ఎక్కడ వాళ్ళు మాట్లాడుకున్నట్టు. కాకపోతే ఏంటంటే ఒక అలవాటు అయిపోయింది. ఎక్కడైనా టక్కమని అప్పటికప్పుడు ఒక చిన్న షెడ్ వేసి పైన సిలువేస్తే ఇంకెవడో దాన్ని అంటుకోలేడు. అంటుకుంటే ఒక అట్రాసిటీ కేసు మనం పెడితే వాళ్ళు పారిపోతారు అనే ఒక థింకింగ్లో వారు ఉండటం. అదే థింకింగ్లో మిగిలిన వాళ్ళందరూ, ప్రభుత్వ అధికారులు కూడా దురదృష్టం, వాళ్ళు కూడా అదే థింకింగ్లో ఉండటం. ఒక రూల్కి ఎగెన్స్ట్గా జరుగుతున్న దాన్ని ఆపితే ప్రభుత్వ అధికారుల మీద కూడా ఎస్సీ ఎస్టీకి అట్రాసిటీ కేసులు పెడతారు, మనకెందుకు తలనొప్పని వారి విధులను కూడా వారు నిర్వర్తించుకోలేని దుస్థితిలో ప్రభుత్వ అధికారులు, ఇంక్లూడింగ్ అప్ టు కలెక్టర్, ఆ స్థాయిలో వ్యక్తులు కూడా భయపడుతున్న పరిస్థితులు క్రియేట్ అయినాయి. కానీ నేనేమంటాను సార్, ఒకవైపు గుడి నిర్మాణానికి మీరు చొరవ చూపిస్తూ, ఇంకోవైపు చర్చిల్ని పక్కన పెట్టడం, కొట్టేయడము, లేదు అంటే ఇక్కడ ఎందుకు పెట్టారు, అదే అంటే పర్మిషన్ లేకుండా పెట్టారు. నీకు సింపుల్ కామన్ సెన్స్ పాయింట్ అమ్మా. కామన్ సెన్స్ పాయింట్ ఏంటంటే, నువ్వు ఒక గుడి కట్టినా దానికి ఒక అనుమతి ఉండాలి. ఓకే, ఇది బ్రిటిష్ కాలం నాటి గుడి, అక్కడ 1932లో ఉంది. సో తర్వాత మనం చట్టాలు చేసుకున్న తర్వాత గుడి, ఎనీ ప్లేస్ ఆఫ్ వర్షిప్ ఎవరైనా కట్టాలి అంటే దానికి అనుమతి తీసుకోవాలి. ముందు అక్కడ ఉన్న లోకల్ బాడీ అనుమతితో, తర్వాత ప్లేస్ ఆఫ్ వర్షిప్ అయితే కలెక్టర్ దగ్గర కూడా అనుమతి తీసుకోవాలి. అనుమతి తీసుకుని నువ్వు కట్టాలి అని మనం చట్టం చేసుకున్నాం. ఆ చట్టాన్ని అసెంబ్లీలో పాస్ చేసాం. అసెంబ్లీలో పాస్ చేసిన చట్టం మీద జీవో, గవర్నమెంట్ అనుమతితో జీవో ఇచ్చారు. సో ఆ చట్టాన్ని నాకు సంబంధం లేదు, నా ఇష్టం వచ్చినట్టు నేను కట్టుకుంటాను అని నువ్వు మాట్లాడి ఒక రోడ్డుకి అడ్డంగానో, లేదంటే ఒక 100 మంది నివసిస్తూ ఉంటే అక్కడ నువ్వేమో వ్యాపారం కోసం ఒక చర్చ్ పెట్టేసి, ఎనీ చర్చ్ ఈజ్ పర్సనల్ ఇన్కమ్, నీకు తెలుసో లేదో, అదేం ప్రభుత్వానికి ఆదాయం కాదు, దేవాలయాల ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంది. అందులో కొంత ఏదో పూజారులకు ఇస్తున్నారు తప్ప బేసిక్గా ఆదాయం ప్రభుత్వానికి వెళ్తుంది. చర్చ్ అనేది ఒక ఇండిపెండెంట్ బిజినెస్ మోడల్ అయిపోయింది. ఎవరో ఒకరు పెట్టుకుంటారు, ఏదో దశంభాగం అంటాడు, తీసుకుంటాడు. ఓకే, అది ఎవరి బిజినెస్ మోడల్ వాళ్ళది. నేను ఆ బిజినెస్ మోడల్లోకి వెళ్ళాల. ఇప్పుడు నువ్వు ఫ్యాక్టరీ పెట్టాలంటే నువ్వు ఒక అనుమతి తీసుకుంటున్నావు కదా,
నా ఇష్టమయ్యా నేను పెట్టుకుంటాను, నేను తీసుకోను. ఉం? ఓ దళితుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నాడు కానీ అనుకో, ఈ అంటే ఈ వినమయ్యా, ఓ దళితుడు ఫ్యాక్టరీ పెట్టుకుంటున్నాడు అనుకో, నేను దళితుడిని పైగా క్రిస్టియన్ని, ఏంటి ఫ్యాక్టరీకి అనుమతి అని అడిగితే ఫ్యాక్టరీస్ అథారిటీ ఊరుకుంటాడా? అలాగే చర్చికి కూడా రూల్ పెట్టుకున్నాం, ఆ రూల్ నువ్వు ఫాలో అవ్వు. అంతేగాని నేను చర్చి కట్టుకుంటే నా చర్చి కూల్చేస్తావా, నా చర్చికి నోటీస్ ఇస్తావా అంటే ఎవరా? రూల్ ఫాలో అవ్వకపోతే ఎవరా? నువ్వు క్రిస్టియన్ అయితే నేను భయపడిపోవాలా? అంటే చట్టాన్ని కొందరు విషయంలో ఫాలో అవ్వాలి, కొందరు విషయంలో ఫాలో అవ్వకూడదా? కానీ అంటే ఇట్లాంటి పరిస్థితులు ప్రతి ఊర్లోనూ, ముఖ్యంగా ఆంధ్రాలో దాదాపుగా ప్రతి చోట ఉండేవి. కానీ ఎందుకు రఘురామ ఒక్కడే దీని మీద ఇంత ఫైట్ చేస్తూ ఉన్నాడు, ఇంత పర్టికులర్గా ఉన్నాడు అంటే? ఎందుకు ఉన్నాడు అంటే ఎప్పుడో ఒకప్పుడు ఏదైనా ఒక పీక్కి వెళ్ళిపోయినప్పుడు కరెక్షన్ వస్తుంది. ఐ థింక్ అది పీక్కి వెళ్ళిపోయిందేమో అని నాకు అనిపిస్తుంది. సో ఆ కరెక్షన్ వచ్చి సమయం వచ్చినట్టుంది. అది అనుకోకుండా ఆ పీక్ అనేది మా కాన్స్టిట్యున్సీలో, మా ప్రాంతంలో మరీ పీక్కి వెళ్ళి, ఆ పీక్ ఎంతవరకు వెళ్ళిందంటే నీ గుడికి నువ్వే వెళ్ళకూడదు, మీరందరూ కూడా మతం మారితే మారండి తప్ప మా ప్రాంతంలో గుడి ఉండటానికి వీల్లేదు, గుడి ఉంటే వీళ్ళ మతానికి ఏదో పోటీ వస్తుంది అన్నట్టుగా భావించుకుని కనీసం ఆ గుడి తొడవటానికి వీల్లేదు, ఆ గుడిలోకి ఎంటర్ అవ్వడానికే వీల్లేదు అని ఒక ప్రజాప్రతినిధికే ఆలయ ప్రవేశం లేని స్థితికి తీసుకొచ్చేసి, అయినా సరే నేను నా రాముని ఆలయానికి నేను వెళ్తానంటే నా మీద కూడా మారణాదాలతో దాడి చేసే పరిస్థితికి వచ్చినప్పుడు కరెక్టివ్ స్టెప్స్ తీసుకోకపోతే ఏమవుతుంది?